ఈరోజు పెన్నార్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చందాపూర్ కంపెనీలో బీఆర్టీయూ జెండా ఆవిష్కరణ చేశారు. ముఖ్య అతిథులుగా అధ్యక్షులు రాంబాబు, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ యాదగిరి విచ్చేసి జెండా ఆవిష్కరణ చేశారు. ఇందులో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. పెన్నార్ ఇండస్ట్రీస్ జనరల్ సెక్రటరీ సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ వీరన్న, రమేష్, ప్రసాద్ బాబు, రవీంద్ర, దుర్గాప్రసాద్, పుట్టరాజు, శ్రీశైలం, అనిల్, బాగయ్య, సంతోష్ కుమార్, అనిల్, వెంకటేశం, సురేష్తో పాటు కార్మికులు అధిక సంఖ్యలో జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేశారు. మేనేజ్మెంట్కు లేనిపోని చెప్పి కార్మికులను అనగదొక్కి ఒక నిరంకుశ పరిపాలన చేయాలని చెప్పి మరి చేస్తున్నటువంటి రాజకీయాలు అవసరం లేదు. ఎలక్షన్ వరకే పోటీలు, రాజకీయాలు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏ ఒక్క కార్మికుడు సిఐటియు అని చెప్పి మనం ఎన్నడూ కూడా దూరం పెట్టలేం. వారి సమస్యలను కూడా మేము అక్కడ తీర్చి వాళ్ళకి ఏ సమస్య ఉన్నా మా దగ్గరికే వస్తే మేము ఎప్పుడు కూడా దూరం పెట్టలే. మనదంతా ఒక కులం, కార్మికుల కులం అని అదే విధంగానే అందరం కలిసి ఒక ఎలక్షన్ వరకే పోటీలు పడతాం. ఆ తర్వాత ఎన్నడూ కూడా మనం ఎటువంటి ఆ వ్యత్యాసం లేకుండా మరి అక్కడ యూనియన్ నడుపుతూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా మంచి నాయకత్వంతో, బలమైన నాయకత్వంతో మనకు రాంబాబు అన్న గారు ఉన్నారు. మంచి ఆయనకు ఉన్నటువంటి అనుభవం, ఉన్నటువంటి ఆ కార్మిక చట్టాల పట్ల ఉన్నటువంటి శ్రద్ధ అవన్నీ కూడా మరి మనకి పనికొస్తాయి. మనకు కావాల్సింది మనకు కార్మికులకు న్యాయం కావాలి, కార్మికులకు మంచి బెనిఫిట్స్ కావాలి. మరి వాటన్నిటినీ కూడా మరి మనకు కావాల్సిన బెనిఫిట్లు కానీ, సౌకర్యాలు కానీ ఇవన్నీ కూడా మరి మీరు గతంలో దాదాపు నాకు తెలిసి ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ అయ్యి 17 సంవత్సరాలు అవుతుంది. మరి ఆ రోజు నుంచి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, మీరు ఏ పరిపాలనలో ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు అనేది మీకు అంతా తెలుసు. మరి మనకు మంచి నాయకత్వం, మనకు మహిపాల్ రెడ్డి గారు గౌరవ అధ్యక్షులుగా మనకు ఉన్నారు, అక్కడ కూడా ఉన్నారు. ఇక్కడ కూడా మనకు మహిపాల్ రెడ్డి గారు గౌరవ అధ్యక్షులుగా ఇక్కడ కూడా ఉన్నారు. మరి ఒక ఎమ్మెల్యే గారి సహకారం తీసుకుంటాం. మరి అన్నగారు మంచి ఆలోచనతోని, అనుభవంతోని కార్మికుల పట్ల ఏది చేయాలి, కార్మికులకు కావాల్సింది ఏం చేస్తే వాళ్ళకి బెనిఫిట్ అవుతుందో అవన్నీ కూడా ఆలోచనతోని మరి టాప్ మేనేజ్మెంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆల్రెడీ తెలిసిన వాళ్ళే, కొత్త వాళ్ళు కాదు. మాకు అక్కడ ఆల్రెడీ ఉన్న వాళ్ళే ఇక్కడ ఉన్నారు. మరి మీకు బెనిఫిట్. పేరున నమస్కారం. ప్రత్యేకంగా ఈ పెప్సీ పెన్నారు కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ నూతనంగా బీఆర్టీయూ నాయకత్వంలో ఓ యూనియన్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఓ జెండా కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. అందుకని బీఆర్టీయూ రాష్ట్ర కమిటీ తరఫున వారందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ ఈ ఆఫీస్ బేరర్లుగా ఉన్న జనరల్ సెక్రటరీ సత్యనారాయణ గారు కానివ్వండి, ఆఫీస్ బేరర్లో వీరన్న గారు, రమేష్ గారు, ప్రసాద్ బాబు గారు, దుర్గా ప్రసాద్ గారు, రవీందర్, ఇట్లాంటి ఏదైతే పెన్నార్ నుంచి ఉన్నారో పెన్నార్ నుంచి కూడా ఇక్కడికి మీ అందరినీ శుభాకాంక్షలు మీరు తెలియజేయడానికి ఆఫీస్ బేరర్లు అక్కడి నుంచి వచ్చారు. ఆ ఆఫీస్ బేరర్లు అందరికీ పేరున, అదే రకంగా మన ఎంఆర్ఎఫ్ అంకెంపల్లి ప్లాంట్ నుంచి అక్కడి నుంచి కూడా సతీష్ మరియు మహేందర్ రెడ్డి గారు వాళ్ళు కూడా వచ్చారు. మీ అందరికీ శుభాకాంక్షలు చెప్పడానికి. పర్టికులర్గా ఐటీసీ జనరల్ సెక్రటరీ పొల్లారం నుంచి సాంబశివరావు గారు కూడా వచ్చారు. వారికి, మిగతా మిత్రులందరికీ పేరున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సంతోషం. చాలా దూరం ఇప్పుడే ఈ ఏరియా అంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియాగా డెవలప్ అవుతూ ఉంది. ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో దూరంగా వివిధ ప్రయోజనాలు లేని యాజమాన్యాలు వచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ పెడతా ఉన్నాయి. ఆ ఇండస్ట్రీలో సరే ఈ పరిసర ప్రాంతాల్లో కాకపోయినా ఓ 50-60 కిలోమీటర్ల పరిసరాల్లో ఉన్నోళ్ళు, కొంతమంది బయట నుంచి రాష్ట్రాల నుంచి కూడా ఉన్నోళ్ళు అందరికీ ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి. ఆ రకంగా చాలా సంతోషకరమైన విషయమే. కానీ అదే సమయంలో ఈ రోజుల్లో ఈ ఇండస్ట్రీస్లలో ఒకటే గమనించాల్సింది ఏంటంటే మన యూనియన్లన్నీ కూడా ఈ ఇండస్ట్రీని కొనసాగేటట్టు చూడాలి. వచ్చే లాభాన్ని బరాబర్ మనకు వచ్చేటట్టుగా మనం ప్రయత్నం చేసుకోవాలి. దీంట్లో ఎక్కడా కూడా మొఖమాడపడొద్దు, ఎక్కడ కూడా భయపడొద్దు, ఎక్కడా కూడా అలసత్వం వహించొద్దు. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ రోజుల్లో కార్మికులు 2 అంశాల మీద చాలా సీరియస్గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, పనిచేసే విషయంలో క్రమశిక్షణగా నిబద్ధతతోటి పనిచేయాలా. రెండోది, ధైర్యం అనేది దానికన్నా 4-5 రెట్లు ఎక్కువగా పెట్టుకొని వచ్చే సమస్యల మీద మాట్లాడతాం అని చెప్పి